వెల్కమ్ టు అవర్ ఛానల్ లాబందుల రామమూర్తి ఎర్లీ టీచర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జ్ఞానధార వైరాగ్యం అంటే వదలటం కాదు, ఏ క్షణంలోనైనా అన్నీ వదలడానికి సిద్ధంగా ఉండడమే అంటారు సద్గురు. దేహం పరిమితులను దాటి జీవాన్ని దర్శించగలిగినటువంటి వాడే నడిచేటువంటి దేవుడవుతాడు, మాట్లాడేటువంటి దేవుడవుతాడు. అనంతమైనటువంటి జీవత్వమే దైవత్వం, పరిమితమైనటువంటి దైవత్వమే జీవత్వం అవుతుంది. సంకుచితత్వాన్ని, ఈ శరీరాన్ని దాటి తాను అనంతంగా వ్యాపించడమే ఆధ్యాత్మికం యొక్క లక్ష్యం. అనంతమైనటువంటి జీవాన్ని మనం ఈ దేహం వరకే పరిమితం చేశాం. ఇదే జీవ సమాధి అంటే మనందరం కూడా జీవాన్ని సమాధి చేసే ఉన్నాం. కాబట్టి అందరం నడిచేటువంటి జీవ సమాధులే అనడంలో సందేహమే లేదు. ప్రతి జీవిలోనూ కూడా తాను వ్యాపించి ఉండడమే జీవ వ్యాపకత్వం. గుర్రం శ్యామ ని కొరడాలతో కొట్టారు షిరిడి సాయిబాబా కాలంలో. ఆ శ్యామాకి ఒళ్ళంతా కూడా వాతలు పడ్డాయి, కానీ ఆ వాతలన్నీ కూడా షిరిడి సాయిబాబా భరించాడు. ఒక తల్లి కోపంతో తన కూతుర్ని కొట్టినప్పుడు వీపు మీద పడినటువంటి వాతలను చూశాడు యూజీ. ఆ వాతలన్నీ కూడా యూజీ భరాయించాడు. కుష్ఠు వ్యాధితో బాధపడేటువంటి జీవుణ్ణి, అతని యొక్క వ్యాధిని జిల్లెళ్ళమూడి అమ్మ, అందరమ్మ అనసూయ మహాదేవి తన మీదకి తెచ్చుకుంది. అది సర్వవ్యాపికత్వం అంటే అది జీవ వ్యాపకత్వం. ప్రతి జీవిలోనూ కూడా తాను జీవించి ఉండడమే జీవ వ్యాపకత్వం అని అంటారు. కన్నే లేకపోయినట్లయితే కనడం అనేటువంటిది అసాధ్యం. మానవుడే లేకపోయినట్లయితే దేవుడు కూడా రూపమే లేదు. జీవ, జగత్, జగదీశ్వర అనేటువంటివి ప్రతి మతానికి కూడా మూలాధారం. ప్రతి మతానికి కూడా ఆ మూడే హృదయం లాంటివి అవుతాయి. అహం అనేటువంటిది చచ్చి తనలో తానుండడమే ఉత్తమమైనటువంటి మార్గం. జనన మరణములు లేనటువంటి శివ శరణాగతే మరణ భయం తొలగడానికి ఏకైక ఉపాయం అవుతుంది. భక్తిని 3 విధాలుగా సాధించవచ్చు అంటారు సద్గురు. అది 1 రూపం, 2 అరూపం, 3 రూపారూపం. బుద్ధుడను నేను, బద్ధుడను నేను అని అన్నాడు గౌతమ బుద్ధుడు. బద్ధుడను నేను అని ఉంటే బంధ విముక్తి చింత తథ్యం. బద్ధుడు ఎవడు అని తనను తానే ప్రశ్నించుకొని చూస్తే బంధ విముక్తి చింత దానంతటదే మాయమైపోతుంది. తాను అనేటువంటిది సదా ఏకాత్మ రూపమే అంటారు సద్గురు. సిద్ధులన్నీ కూడా స్వప్న సమానమే. సత్యవస్తునిష్ట భ్రాంతిరహిత స్వరూపం. అది నేను, ఇది కాదు అని తలచడం మనో దౌర్బల్యమే. తనను తాను ఎరుంగుటే అదే పరమార్థం అంటారు అనిలాచల నివాసి. జ్ఞాని అంటే తనను మృంగి ఉప్పొంగినటువంటి ఆనంద స్వరూపమే. బావిలో పడినటువంటి వస్తువు, దాన్ని తీయాలి అంటే వీడు అందులో దూకాల్సిందే, తప్పదు. తనను తాను తెలుసుకోవాలంటే ఆత్మ విచారణ అనేటువంటిది తప్పదు. అహాన్ని వదలటమే పరిత్యాగం అనేటువంటిది అవుతుంది. అహాన్ని వదలడమే పరిత్యాగం అనేటువంటిది అవుతుంది. రూపమే లేనటువంటి అహంకార పిశాచం రూపాలతో పుట్టి జీవన నాటకం ఆడుతూ ఉంది. నీవెవరు అని అడిగినట్లయితే అంతే, దానంతటదే మాయమైపోతుంది. ఏ విధంగా అయితే బేతాళుడు వశం చేసుకున్నటువంటి ఆ శవం మాయమైపోతుందో ఆ విధంగా మాయమైపోతుంది. ఈ దేహం నేను అని పలుకుతుందా?
పలకనే పలకదు. నిద్రలో నేను లేను అని చెప్పలేము. నేను అనేటువంటిది ఉంటుంది, కానీ నిద్రలో ఎవరితోడో మాట్లాడుతున్నట్లు, కొడుతున్నట్లు కలలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. కానీ నేను లేను అని చెప్పలేము. అక్కడ సమస్తం నేను అంటే అహం పుట్టాకే పుడుతుంది. నేను అనేటువంటి దాని జన్మస్థానాన్ని వెతడగమే ఆత్మ విచారం. బుద్ధికి ప్రకాశాన్ని దైవమే ఇచ్చింది. బుద్ధికి లోపల దైవమే వెలుగుతూ ఉంది అంటల్లో సందేహమే లేదు. తనను తాను చూడడమే దైవ దర్శనం. తాను అనేటువంటిది అది ఏక వస్తువు, అది సదా ఏక వస్తువే. తాను దైవానికి ఆహారం అవడమే తనను తాను చూడడం అనేది అవుతుంది. నామ రూప సహిత ఆరాధనం నామ రూప రహిత దైవారాధనకు మార్గమే. దైవం లేకుండా తాను ఉండటం అనేటువంటిది అసంభవం. సూర్యకాంతిని చంద్రకాంతిని అందరూ అనుభవిస్తూనే ఉన్నాం, కానీ ఎప్పుడూ కూడా వాళ్ళని గురించి ఆలోచించినటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇదే దైవ విషయంలో కూడా ఆ సాన్నిధ్యంలోనే అందరూ ఉన్నారు. అతని గురించి ఎవరు కూడా ఆలోచించట్లేరు. అజ్ఞానానికి జ్ఞానికి శరీరం సమానం. అజ్ఞానికి అదే శరీరం, మహాజ్ఞానికి కూడా అదే శరీరం. ఇద్దరికి శరీరం అనేటువంటిది సమానమే. అజ్ఞానికి అహం అనేది దేహం వరకే పరిమితం, కానీ జ్ఞానికి అహం అనేది హద్దులేనటువంటి స్వరూపమే అవుతుంది. భూత భవిష్యత్ కాలాలకి ఆధారం వర్తమానమే. చూడండి, కాలం ఒకటే అంటున్నాడు ఈయన సద్గురు. వర్తమాన కాలమే, అది భూతంగా మారితే భూతకాలం అంటున్నాం. ఆ వర్తమానమే భవిష్యత్తుగా మారితే భవిష్యత్ కాలం అని అంటున్నాం. అప్పుడు ఎప్పుడో అనక ఇప్పుడే తత్వం ఎరగడం అవసరం. ఒకటి లేక ఎంచదలచడం అనేటువంటిదే అదే అవివేకం. అనేకమైన నగలున్నాయి, మెళ్ళో ధరించేటువంటివి, చేతికి ధరించేటువంటి, చెవులకు ధరించేటువంటివి ఆభరణాలు. వాటన్నిటికి కూడా ఆధారం ఏంటి? ఒకటే, సువర్ణం, బంగారం అనేటువంటిదే ఆధారం. అలాగే తనను తాను తెలుసుకుంటే జ్ఞాన అజ్ఞానం రెండూ కూడా మాయమైపోతాయి. గురువు శిష్యులు ఒకరికొకరు ఆధారం. అలాగే జ్ఞాన అజ్ఞానాలు కూడా ఒకదానికి ఇంకొకటి ఆధారం. రెండింటికి కూడా స్వరూప జ్ఞానమే ఆధారమైంది. దేహం పంచకోశాకారం. దేహమే లేకపోవడం అనేటువంటిది, దేహమే లేకపోతే లోకం అనేటువంటిది శూన్యంగా ఉంటుంది. కాబట్టి జీవ జగత్ జగదీశ్వర అనేటువంటివి ప్రతి మతానికి కూడా హృదయం లాంటివి అని చెప్తున్నారు. ఈ వీడియోలన్నీ కూడా రాత్రిపూట అన్నం తినిన తర్వాత నిద్రించేటప్పుడు కానీ, లేదా ఉదయాన్నే మేలుకొంద 6-6:30 కానీ ఇవి ఆధ్యాత్మికపరమైనటువంటి ఒక మతానికి కులానికి సంబంధించినవి కానే కావు. సద్గురు సుబ్రహ్మణ్య గారు చెప్పినవన్నీ కూడా నేను ఆత్మస్వరూపానికి సంబంధించినవి. కాబట్టి వీటిని ఎప్పుడో మధ్యాహ్నం పూట అన్నది నేను టైంపాస్ కోసం చూసినట్లయితే చూడటం కూడా దండగే. మీరు ఏం అర్థం కావు ఇవి. ఎందుకంటే ఆత్మస్వరూపానికి సంబంధించింది. తనను గురించి చెప్తున్నాడు మొత్తం కూడా ఆయన. మిగిలినటువంటి వాళ్ళ రామాయణ మహాభారతాల్లో ఉండే వాటిని గురించి మిగిలినటువంటి ప్రవచనకారులందరి కూడా. కానీ ఈయనేంటి, అసలు మూల తత్వాన్ని చెప్తున్నాడు అనమాట. దైవం అంటే ఏంటి, తానంటే ఎవరు, అహం అనేటువంటిది ఎలా వచ్చింది, ఈ శరీరం అనేటువంటిది ఎలా వచ్చింది, పోయిన తర్వాత ఎక్కడికి పోతుంది, ఇవన్నీ కూడా చెప్తుంది. అందరికీ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ వీడియోలన్నింటినీ కూడా మీరు అన్నం తిన్న తర్వాత సాయంత్రం ప్రశాంతంగా నిద్రించేటప్పుడు కానీ, లేదా ఉదయాన్నే లేచినప్పుడు కానీ వీటిని చూసినట్లయితే అసలు స్వరూపం అనేటువంటిది అర్థం అవుతుంది. మధ్యలో ఇంకే టైంలో చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటి. కాబట్టి ఆ 2 సమయాల్లోనే చూడండి. జ్ఞాన ప్రసూనాలని ధరించండి. ఒక్కసారి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి జిల్లెలమూడి అమ్మవారి జీవ సమాధిని, శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి.
ఎందుకంటే అవతారమూర్తులు వాళ్ళ అవతారాన్ని ఎప్పుడు వదిలేస్తారో చెప్పలేమన్నమాట. ఆయనకి ఇప్పుడు 90-95 సంవత్సరాలు సుబ్రహ్మణ్యం గారు. ఈ మధ్యన ఒంట్లో బాగాలేక హాస్పిటల్ మొన్నే వచ్చారనమాట. కాబట్టి ఆయన్ని సాధ్యమైనటువంటి తొందరగా మీరు దర్శించి ధరించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.